పరిశుద్ధమైన ప్రభు వాక్యములు బోధించినది, ఎక్కడ దొరకని ఆనందం పంచే జీవనది. పరిశుద్ధమైన ప్రభు వాక్యములు బోధించినది, ఎక్కడ దొరకని ఆనందం పంచే జీవనది. త్రియేక దేవుని అనుబంధమే ఈ జీవనది, త్రియేక దేవుని అనుబంధమే ఈ జీవనది, ఈ జీవనది. జీవనది 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 జీవనది. మత్తయి సువార్త 15వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుదామండి. మాథ్యూ చాప్టర్ 15 వర్స్ 14. వారి జోలికి పోకుడి, వారి జోలికి పోకుడి, వారు గ్రుడ్డివారయుండి, వారి గురుడివారై ఉండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు. గుడ్డి వారికి తోవ చూపుచున్నారు. గుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపిన ఎడల గుడ్డివానికి తోవ చూపితే వారిద్దరు గుంటలో పడుదురు గదా వారిద్దరు గుంటలో పడుదురు గదా. అనేను. కన్నగనబడినోడు త్రోవ చూపిస్తే గుడ్డివాడైనా నడవగలడు. ఇప్పుడు గుడ్డివాడు కనబడినోనికి తోవ చూపడానికి పోతే నీకే కనబడదు, నువ్వు నాకెట్లా చెప్తావని అంటారు. గుడ్డివాడు కన్ను కనిపించిన వానిలాగా యాక్టింగ్ చేసుకుంటూ ఇంకొక గుడ్డివానికి త్రోవ చూపితే ఏం జరుగుతుంది? ఇద్దరు పోయి గోతులో పడతారు. వారి పక్షం చేరకండి, వారికి దూరంగా ఉండండి అని ప్రభు చెప్తున్నారు. ఆత్మీయ మనోనేత్రములు వెలిగింపబడని వారు ప్రస్తుత అంధకార సంబంధమైన కార్యములను మాత్రమే తలంచుకుంటారు. టెంపరరీ బెనిఫిట్స్ గురించి మాత్రమే ఆలోచిస్తారు. ఈరోజు నేను ఎట్లా గడవాలి, ఈరోజు నేను ఎట్లా ముందుకు పోవాలి, ఈరోజు నా బిజినెస్లో, ఈరోజు నా కుటుంబంలో, ఈరోజు నా వ్యక్తిగత జీవితంలో ఎటువంటి క్షేమం కలగాలనేది మాత్రమే ఆలోచిస్తారు. కానీ దేవుడు దాచి ఉంచిన స్వాస్థ్యమును గురించి వారు మర్చిపోతారు. ఇప్పుడు మనం నష్టపోయిన వారమైనా, ఇప్పుడు మన ఇబ్బందులకు గురి కలిగిన వారమైనా, దేవుడు మన కొరకు దాచి ఉంచిన స్వాస్థ్యమును గురించి నిరీక్షణ గలవారు నిరాశ చెందరు. ఈ నష్టం తాత్కాలికం, దీని అవతల దేవుడు నాకు ఒక అద్భుతమైన విజయం ఇవ్వబోచున్నాడు అని కనిపెట్టిన వారు నిరాశ చెందరు. వారు పర్వాలేదులే, దేవుడు తన కార్యం చేయబోచున్నాడు అని వారు కనిపెట్టుకుంటారు. వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. అపవాది ఏం చేస్తాడు తెలుసా? నువ్వు ఇక్కడ ఉంటే బాగుపడవు, నువ్వు అక్కడికి పోతే బాగుపడతావు, నువ్వు తొందరగా ప్లాన్ మార్చుకో, ప్లాన్ బి పెట్టుకో. ఈ ప్లాన్ ఏ సక్సెస్ కాలేదు కదా, యూ మేక్ ఏ ప్లాన్ బి అని చెప్పి మనల్ని అందులోకి తీసుకుపోతాడు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇఫ్ యూ హ్యావ్ ఏ సైట్, ఇఫ్ యూ హ్యావ్ ఏ విషన్, స్టిక్ ఆన్ ద విషన్, గాడ్ విల్ ఫుల్ఫిల్ ఇట్. ఎంతమంది నిన్ను నిరుత్సాహపరిచినా, నేను నీకు తోడుంటాను అని చెప్పిన దేవుడు నిన్ను విడువడు. ఆయన నీకు సహాయం చేస్తాడు, ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను చేపట్టి లేవనెత్తుతాడు, నీకు సహాయం చేస్తాడు. నీ జీవితంలో ఆయన అద్భుతం చేస్తాడు. ఆయన నీ జీవితం ద్వారా ఆశీర్వదింపబడడానికి ఉన్న మార్గములను నీకు చూపిస్తాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుదామండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పారు. ఆయన వెలుగై ఉన్న ప్రకారం మనం వెలుగులో నడవడానికి నిర్ణయం తీసుకుంటే మనం చేయవలసినటువంటి స్టెప్స్ ఏంటంటే, దేవుని కార్యం మన జీవితంలో నెరవేరడానికి తగినట్లు మనలని దేవునికి సమర్పించాలి. రిపెంటెన్స్, కన్ఫెషన్ దానికి బెస్ట్ మార్గం.
మనం అందులో నుంచి ఆ గుడ్డితనం నుంచి బయటికి రావడానికి చేయవలసినది వీ నీడ్ టు కన్ఫెస్, లార్డ్ ఐఎమ్ సారీ. చాలా విషయాలు తెలియకుండానే నేను చేశాను, చాలా విషయాలు నేను అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించండి. నేను నీ అడుగుజాడలో నడిచి, నీ వెలుగులో నడిచి, నేను గమ్యం చేరడానికి నాకు నీ సహాయం అవసరం లార్డ్ అని ఎవరైతే చెప్తారో వారిని చేయి పట్టి దేవుడు నడిపిస్తాడు. మనలో నుంచి దేవుడు 2 కార్యాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఒకటి రిపెంటెన్స్, మారుమనస్, పశ్చాత్తాపం. రెండవది కన్ఫెషన్ ఆఫ్ అవర్ సిన్స్. నేను పాపం చేశాను అని చెప్పుచున్న ప్రతి ఒక్కరిని నువ్వు పోయి అనుభవించు అని దేవుడు చెప్పడు, మనుషులు చెప్తారు. అది నీ కర్మ కదా, నువ్వు చేసిన వాటి ఫలం నువ్వు అనుభవించు అంటారు. దేవుడు ఎప్పుడూ అలా చేయడు. నేను పాపము ఒప్పుకున్న ఆ క్షణములోనే ఆయన నా పాపభారమును తొలగించి నన్ను చేయి పట్టి తన దగ్గరికి తీసుకొచ్చి నన్ను హత్తుకొని ముద్దు పెట్టేవాడు మన ప్రభు. నువ్వు పాపివి పో అని చెప్పి దేవుడు ఎప్పుడు కూడా మనల్ని వెళ్ళగొట్టాడు. కన్ఫెషన్ అనేది ఇంపార్టెంట్. నేను అపార్థం చేసుకున్నాను, దేవుని ప్రణాళికను నేను అర్థం చేసుకోలేకపోయాను, నేను చెప్పిన ప్లాన్ సక్సెస్ అవ్వలేదు కనుక నేను ఇప్పుడు అన్ని చెడగొడతా, నేను చెప్పినట్టు మీరు నడవలేదు కనుక మీరు నన్ను గుర్తుంచుకుంటారు, నేను చెప్పినట్లు మీరు చేయలేదు కనుక మీరు అర్థం చేసుకుంటారు. ఆ యాటిట్యూడ్ ఉందా, అది సైతాన్లో నుంచి మనలోకి వచ్చేదే. దేవా నన్ను క్షమించు, నేను అర్థం చేసుకోలేకపోయాను, నా మనోనేత్రములు వెలిగింపబడలేకపోయాను, నన్ను కరుణించు ప్రభువా, ముందుకు నడిపించండి అని మనం చెప్పినట్లయితే ఆయన మనకు అద్భుతమైన మార్గములు దయచేస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. రెండవ స్టెప్, మనం దేవుని వాక్యమును ధ్యానించు వారిగా మారాలి. మనం కీర్తనల గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. కీర్తనల గ్రంథం దాని యొక్క 119వ కీర్తన 105వ వచనం మనం చదివినట్లయితే అక్కడ మనం చూసేటువంటిది నీ వాక్యము నా పాదములకు దీపమును, నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ వాక్యం నా పాదమునకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. వెలుగునై ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆయన తన కార్యం మన జీవితంలో జరిగించడానికి ఆయన ఇష్టపడుచున్నాడు గనక ఆ వాక్యాన్ని మనం ఫాలో అవ్వాల్సినటువంటి అవసరత ఉంది. ఆ వాక్యానుసారంగా నడవడానికి మన జీవితాన్ని మనం సమర్పించాల్సినటువంటి అవసరత ఉంది. అద్భుతకరుడైన దేవుని కార్యం మన జీవితంలో జరగడానికి మనం దేవుని కోసం మనల్ని మనం సమర్పించాల్సినటువంటి అవసరత ఉంది. ఆయన అద్భుతమైన కార్యములు మన జీవితంలో జరిగిస్తాడు. ఆయన పాదముల దగ్గర, ఆయన వాక్యము దగ్గర మనం వేచి ఉండాలి. అది మన పాదమునకు దీపం, మన త్రోవకు వెలుగునై ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇంకా మనం 119వ కీర్తన 18వ వచనం చదివినట్లయితే అక్కడ మనకు మనోనేత్రములు వెలిగింపబడడానికి కీర్తనకారుడు ప్రార్థన చేసేది మనం చూడొచ్చు. 119వ కీర్తన దాని 18వ వచనం, నేను నీ ధర్మశాస్త్రమునందు నీ కట్టడలను 18వ వచనం, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము. ఇది ఒక సొల్యూషన్. మనం పరిష్కార మార్గం. దేవుని సన్నిధిలో మనం చేయవలసిన ప్రార్థన, నేను నీ ధర్మశాస్త్రమును అందులో ఉన్న అద్భుత మర్మములను గ్రహించినట్లు నా మనోనేత్రములను తెరవండి. ఈ బాహ్య నేత్రములతో దేవుని ఉద్దేశములు మనం గ్రహించలేము. మన ఆత్మీయ దృష్టి వెలిగింపబడాలి. ఆత్మీయ దృష్టి వెలిగింపబడడానికి దేవుని వాక్యమును ధ్యానించడం అవశ్యం. దేవుని వాక్యమును ధ్యానించుట ద్వారా, మన దేవుని కృపను పొందుట ద్వారా మన మనోనేత్రములు వెలిగింపబడి దేవుని కార్యములు మనం చూడగలుగుతున్నాం, విశ్వాసముతో ముందుకు సాగగలుగుతున్నాం. పరిస్థితులన్నీ మనకు వ్యతిరేకంగా ఉన్నాయి. అందరూ మనకు వ్యతిరేకమైన మాటలే చెప్పారు. కానీ మనకొక నిరీక్షణ ఉంది, మనకు విశ్వాసం ఉంది. దేవుడు మనల్ని విడవడు, ఎడబాయడు. దేవుడు మన జీవితంలో అద్భుతం చేస్తాడు. ఆయన మన కొరకు ఒక గొప్ప కార్యం చేయబోచున్నాడు అనే విశ్వాసం కలిగిన ప్రతి ఒక్కరు కూడా
ఆసక్తితో ముందుకు వెళ్ళాలని ప్రభు మన గురించి ఆశించుచున్నారు. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం దాని 10వ వచనం మనం చదివినట్లయితే అక్కడ మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఇక్కడ దేవుని సన్నిధిలో మనం కనిపెట్టడం ద్వారా, దేవునికి మొరపెట్టడం ద్వారా ఆయన తన ఆత్మ వలన మనకు బయలుపరచుచున్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నది, మనకు వాటిని తేటగా తెలియపరచుచున్నాడు. దేవుడు అద్భుతమైన కార్యములు మన జీవితంలో జరిగించడానికి ఆయన ఇష్టపడుచున్నాడు అనేటువంటి సత్యాన్ని మనకు తెలియపరుస్తున్నారు. ఈ స్పిరిచువల్ బ్లైండ్నెస్ మనలో నుండి తొలగిపోయి దేవునికి ఇష్టలుగా నడవడానికి ఉన్న నిర్ణయం మనం తీసుకోవడంను బట్టి ఆయన మన జీవిత యాత్రలో మనకు అవశ్యమైనదన్నీ దయచేస్తాడు. మనం అనుకుంటాం, నాకెవరూ లేరు, నేను ఎలాగ ముందుకు వెళ్ళాలి, నన్ను ఎవరు నడిపిస్తారు అని మనం అనుకుంటాం. మీకు తెలియని మార్గమున దేవుడు కార్యాలు చేస్తాడు. అపరిచితులైన మనుషులు మీకోసం ముందుకు వస్తారు. మనం ఎక్స్పెక్ట్ చేసిన వారు వివేచన వరం లేని వారు గనుక వారు వెనకకు పోతారు. ఎందుకంటే వారు ఆత్మాభిషేకం పొందలేదు. పరిశుద్ధాత్మ వలన జరుగుతున్న సూపర్ న్యాచురల్ విషయాలు వారు గ్రహించడానికి వారి మనోనేత్రములు వెలిగింపబడలేదు. వారు ఎల్లప్పుడూ పరిస్థితులనే చూస్తారు. కంటికి కనబడిన వాటిని గురించి మాత్రమే ఆలోచిస్తారు. సూపర్ న్యాచురల్ విషన్ కలిగిన వాడు దేవుని అద్భుతమైన హస్తాన్ని చూడగలడు. కనుక ఈ దినాల్లో దేవునికి ప్రార్థన చేయవలసింది, ప్రభువా నా గుడ్డితనమును తొలగించండి, నా మనోనేత్రములను వెలిగింపచేయండి, నీ చిత్తం నెరవేర్చువానిగా నేను ఉండడానికి తగినట్లు నాకు సహాయం చేయండి, నీ సత్యములో నడవడానికి నాకు నేర్పించండి, అబద్ధము నుండి నన్ను విడిపించండి. ప్రభుకిష్టులుగా ప్రభు చిత్తం నెరవేర్చువారిగా ఆయన కృపలో నడవడానికి మన జీవితాన్ని సమర్పించినట్లయితే అద్భుతకరుడైన దేవుడు ఆశ్చర్యమైన కార్యములు మన జీవితంలో జరిగించి మన అందరినీ ఆశీర్వదిస్తాడు. తన కృప ద్వారా మనల్ని దీవిస్తాడు. అద్భుతమైన కార్యములు మన జీవితంలో జరిగిస్తాడు. మీరు నేను దేవునికి ఇష్టలుగా ఉండడానికి పిలువబడిన వారం. దేవుని చిత్తం మన జీవితం ద్వారా నెరవేర్చడానికి మనల్ని మనం సమర్పించినట్లయితే ఆయన అత్యద్భుతమైన కార్యాలు మన జీవితంలో చేస్తాడు. మనం చూచుచున్నది తాత్కాలికం, మనం చూడనిది శాశ్వతం. చూచుచున్నది సమస్యలు, చూచుచున్నది మన ప్రాబ్లమ్స్. కానీ మనకు కనిపించకుండా ఉండే ఆ కార్యములు అదృశ్యమైనది, అద్భుతమైనది దేవుడు చేయబోచున్నటువంటిది. ఈ చూచుచున్న ప్రాబ్లమ్స్ని చూసి దాని పక్కనే కూర్చొని మనం చూస్తే పెద్ద కొండలాగా అనిపిస్తుంది. అది అబ్బో ఇది నా వల్ల కాదు అంటాం. కానీ మనకు కాస్త పైకి పోవాలి. పైకి పోయి కిందికి చూస్తే అవన్నీ చిన్న చిన్న డబ్బాలులాగా మనకు కనిపిస్తుంది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్లో ప్రయాణం చేసిన సందర్భాల్లో ఆ హైటెక్ సిటీ, ఆ కొండాపూర్, ఇక్కడ ఉన్న మల్టీ స్టోరీ బిల్డింగ్స్ 30-40 అంతస్తులు గల బిల్డింగ్లు అన్నీ కూడా చిన్న అగ్గిపేటలాగా కనబడతాయి. మనం పైకి పోయే కొలది అవన్నీ చిన్నగా మారుతుంది. మన కింద నిలబడి చూస్తే 40 అంతస్తులు అబ్బో అని మనం అంటాం. ప్రాబ్లమ్స్ పక్కన కూర్చొని ప్రాబ్లం వైపు చూస్తే అది ఎల్లప్పుడూ పెద్దదే, నువ్వు చేయలేవు. కానీ దేవుని సన్నిధికి ఎగిరిపోయి దేవుని సన్నిధి నుండి నువ్వు ప్రాబ్లమ్స్ను చూసినప్పుడు అవి చాలా చిన్నగా నీకు కనిపిస్తుంది. నా శక్తి చాలదు, నా వల్ల కాదు అని నువ్వు అనుకుంటున్న స్థలములో దేవుని సూపర్ న్యాచురల్ పవర్ దేవుడు మనకు అనుగ్రహిస్తారు. ఎప్పుడైతే మన గుడ్డితనం తొలగిపోతామో మనం తేటగా కనిపిస్తుంది. అందుకే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం క్యాట్రాక్ట్ వచ్చిందండి, మీకు ఒక పొర వచ్చింది, ఆ పొర తీసేస్తే ఒక సింపుల్ సర్జరీ, మీరు చక్కగా చూడగలరు అని చెప్పి మనల్ని ప్రోత్సహిస్తారు. మన హాస్పిటల్ వెళ్ళి ఆ టెస్టులన్నీ కంప్లీట్ చేసి మనం అక్కడ పడుకుంటున్నప్పుడు డాక్టర్ గారు ఒక అరగంటలో ఆ పొర తీసేస్తారు. ఒకరోజు మీరేమి చూడకండి అని కన్నుకు ఒక కట్టుగట్టి పంపిస్తారు. తెల్లారి మనం ఆ కట్టు విప్పి చూస్తున్నప్పుడు అంతా స్పష్టంగా
కనబడుతూ ఉంటుంది. అప్పుడు ఫ్లడ్ లైట్లు, సూర్యుడు అన్నీ మీరు చూడకండి. ఒక 2-3 రోజులు కొంచెం రెస్ట్ తీసుకోండి, కన్నుకు స్ట్రెయిన్ ఇవ్వకండి, వాటర్తో ముఖం కడగకండి అని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మనకి ఇస్తారు. సడన్గా ఆ అద్భుత ప్రకాశంలోనికి ఆ కన్ను బయటికి వస్తున్నప్పుడు ఆ ప్రకాశం ద్వారా కొంత డ్యామేజ్ జరుగుతుందని మెల్లమెల్లగా అవి ఇంప్రూవ్ చేయాలని చెప్తూ ఉంటారు. మన జీవితంలో గుడ్డితనం కలుగజేస్తే మనకొక మార్పు సంభవించాల్సిన అవసరం ఉంది. దేవుని మర్మములను చూడడానికి విశ్వసించాలి. విశ్వాసపు మాటలు చెప్పుచున్నటువంటి వారిని ఎగతాళి చేస్తారు. మా అనుభవాన్ని బట్టి మేము చెప్తున్నాం, ఇక్కడ ఇవన్నీ జరగదు. మాకున్న అనుభవాన్ని బట్టి మేము చెప్తున్నాం, ఇవన్నీ జరగదు. నీ అనుభవం ఎంత? 100 సంవత్సరాల అనుభవం. దేవుని అనుభవం ఎంత? యుగయుగముల అనుభవం. ఆయనను విశ్వసించి వారు దేవుడు తన కార్యం చేస్తున్నదాన్ని గ్రహించగలుగుతారు. నా గుడ్డితనం దేవుడు తొలగించాడు, నేను నమ్మగలుగుతున్నాను, దేవుడు అద్భుతం చేస్తాడని నేను నమ్ముచున్నాను అని చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తారు. కనుక ఈ దినమందు మనం దేవుని సన్నిధిలో మనల్ని సమర్పిద్దాం. ప్రభువా, నీ కృప మాకు కావాలి. యోహాను సువార్తలో ఒక గుడ్డివాడిని ప్రభు స్వస్థపరిచాడు. ఆ స్వస్థపరిచిన వ్యక్తిని అలనాటి పరిచయులు కొన్ని ప్రశ్నలు వేశారు. ఎలా చూస్తారో, ఎట్లా కనిపిస్తుంది, నీ ఇప్పుడు వరకు గుడ్డివాడు కదా, చాలా ప్రశ్నలు వేస్తే ఆయన ఒకటే చెప్పాడు, నేను ఒకటే ఎరుగుదును. యోహాను సువార్త 9వ అధ్యాయం 25వ వచనం చదువమ్మా. వాడు ఆయన పాపియో కాడో నేను ఎరుగను, ఆయన పాపియో కాడో నాకు తెలియదు, ఒకటి మాత్రము నేను ఎరుగుదును, నేను గుడ్డివాడినై ఉండి ఇప్పుడు చూచుచున్నాను. నాకు ఆయన పాపియో కాదో నాకు తెలియదు. ఎవడని అనుకుంటున్నావు? ఆయన ఓ పాపాత్ముడు, నీ కన్ను తెరిచిన వాడు పరిశుద్ధుడు అనుకుంటున్నావు అంటే అంటున్నాడు, ఆయన పరిశుద్ధుడో కాదో నాకు అనవసరం, ఆయన పాపియో కాదో నాకు తెలియదు. ఒకటి తెలుసు, నేను పుట్టినప్పటి నుంచి గుడ్డివాణ్ణి, ఇప్పుడు నేను చూచుచున్నాను. దట్ ఈస్ మై టెస్టిమనీ. అది నా సాక్ష్యం. నా జీవితంలో దేవుడు చేసిన అద్భుత కార్యములను గురించి నేను ఆలోచిస్తున్నాను. దేవుడు చేసిన అద్భుతమైన విషయాలను నేను గ్రహిస్తున్నాను. దేవుడు సమస్తం చేయగలడని నేను నమ్ముచున్నాను. అదే మనకిప్పుడు అవసరమై ఉన్నది. మన మనోనేత్రములు వెలిగింపబడి దేవుని మహిమను చూడగలిగినటువంటి స్థాయికి ఎదగడానికి మనకో మారు మనసు అవసరం, మనకో కన్ఫెషన్ అవసరం, ఒప్పుకోలు అవసరం, దేవుని సన్నిధిలో సమర్పించడం అవసరం. ఆయన మన స్థితి మారుస్తాడు. లేకపోతే ఎల్లప్పుడూ గుడివారిగా మనం ఉండిపోతాము అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని కార్యం మన ద్వారా జరగాలి అని ఆశించుచున్న ప్రతి ఒక్కరు కూడా విశ్వాసపు కన్నులకు ప్రకాశం అందినట్లు మనం నిరీక్షణతో ఆయన కొరకు కనిపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన కృప పొందువారిగా, ఆయన చిత్తం నెరవేర్చువారిగా, ఆయనకి ఇష్టలుగా ఉండడానికి మన జీవితాన్ని సమర్పిద్దాం, తల్లు వంచుదాం, ప్రార్థన చేద్దాం. ఈ దినమందు ఒకవేళ మీరు మందిరములో ఉన్నారు కావచ్చు, ఒకవేళ మీరు దూరంలో ఉన్నారు కావచ్చు, మీరు ఇంట్లో ఉన్నారు కావచ్చు, మీరు ప్రయాణంలో ఉన్నారు కావచ్చు, ఈ వాక్యం మీ జీవితంలో ఏమైనా ప్రయోజనం కలుగజేసినట్లయితే దేవునికి కృతజ్ఞత తెలియపరచండి, దేవుని నామాన్ని మహిమపరచండి. నా గుడ్డితనం తొలగించడానికి నువ్వు వేస్తున్న ప్రణాళికలను గ్రహించే మనస్సు నాకు దయచేయండి అని ప్రార్థన చేద్దాం. అద్భుతమైన కార్యములు మన జీవితంలో జరుగునుగాక. ప్రభు యోహాను సువార్తలో చెప్పిన ఆ మూల వచనాన్ని చదివి మనం ప్రార్థన చేసుకుందాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం దాని 6వ వచనాన్ని మనం చదువుదామండి. ఆయన యందు నిలిచి ఉండు వాడెవడును పాపము చేయదు, పాపం చేయువాడెవడును ఆయనను చూడలేదు, ఎరుగను లేదు. కనుక దేవునిలో నిలిచి ఉండు వారిగా, మన బ్లైండ్నెస్ తొలగిపోయిన వారిగా, దేవుని చిత్తం గ్రహించిన వారిగా, నిలబెట్టు వారిగా ప్రభు కోసం జీవించడానికి మన జీవితాన్ని సమర్పించుకుందాం. ఆయన కృపా సమాధానములు మనకు అనుగ్రహించిన గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మాతో మాట్లాడిన నీ అద్భుతమైన మాటలను బట్టి నీకు స్తోత్రం.
మాలో నిరుత్సాహం కలుగజేస్తున్న అనేక పరిస్థితులు మా చుట్టూ ఉన్నది. విశ్వాసం లేకుండా జీవించడానికి ప్రేరేపిస్తున్న అనేక ఒత్తిడులు మాకు ఉన్నది. అవిధేయతలోనికి వెళ్ళాలని మమ్మను ఆకర్షిస్తున్న అనేక పాప ప్రపంచం మా చుట్టూ ఉన్నది. అయినా ప్రభువా, నీ వాక్యం ద్వారా ప్రతి వారం మమ్మను బ్రతికిస్తున్నందుకు నీకు స్తోత్రం. నీ కృప ద్వారా మమ్మను నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రం. నీ సన్నిధి మాకు దయచేస్తున్నందుకు నీకు వందనాలు. నీ కృపలతో మమ్మల్ని నింపుచున్నందుకు నీకు స్తోత్రం. నీ కాపుదల మాకు దయచేస్తున్నందుకు స్తోత్రం. ఈ దినమందు నీ వాక్యం ఎదుట తలలు వంచి ప్రార్థించుచున్న ప్రతి ఒక్కరిని వారి మనోనేత్రములను వెలిగింపచేసి ఆత్మీయ అంధత్వము నుండి వారిని దివ్యమైన ప్రకాశములోనికి నడిపించుమని, నీ దీవెనలతో వారిని నింపమని, పరలోకపు స్వాస్థ్యమును గురించిన అవగాహన వారికి దయచేయమని, విధేయత గల వారిగా, దైవ భక్తి కలిగిన వారిగా, దేవుని సహవాసమును ఇష్టపడు వారిగా నీ కృపలో ముందుకు సాగడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఆశీర్వాదమును దీవెనలను అనుగ్రహించి నడిపించి నువ్వు మహిమ పొందమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము మనతోనూ ప్రార్థించిన ప్రతి అంశములతో ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు వచ్చే పర్యంతం సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ఈ సందేశం మీ జీవితంలో ప్రయోజనకరమైందని నేను నమ్ముచున్నాను. మేఘ స్తంభమైన సన్నిధిని రూపు మార్చగల సన్నిధిని, మేఘ స్తంభమైన సన్నిధిని రూపు మార్చగల సన్నిధిని, నడిపించే సన్నిధిని, నన్ను వీడి పోనివ్వకు, నడిపించే సన్నిధిని, నన్ను వీడి పోనివ్వకు. బలహీనుడు బలవంతుడవునే నీ సన్నిధి వచ్చుటచే, ఏమీ లేకపోయినా నిండుగా ఉండేదన్ నీ సన్నిధిలో నేను. నీ సన్నిధియే నాకు చాలయ్యా, నా హృది వాంఛ నీవేనయ్యా. నీ సన్నిధియే నాకు చాలయ్యా, నా హృది వాంఛ నీవేనయ్యా. మన్నాను పక్షులను నీటిని అందించావు, అన్నీయు అధికముగా ఉన్నవి. మన్నాను పక్షులను
నీటిని అందించావు, అన్నీయు అధికముగా ఉన్నవి. అన్నీ ఉండి నీవు లేకపోతే పయనం ఆగిపోవును. అన్నీ ఉండి నీవు లేకపోతే పయనం ఆగిపోవును. నీవు రావా నా యోధకురా ఈ విశ్వాస యాత్రలో. నీవు నడువు నా ముందు నడువు ఈ విశ్వాస యాత్రలో. నీ సన్నిధియే నాకు చాలయ్యా, నా హృది వాంఛ నీవేనయ్యా. నీ సన్నిధియే నాకు చాలయ్యా, నా హృది వాంఛ నీవేనయ్యా. ఈ లోక అధికారం రాజకిరీటము తలపై మెరుస్తూ ఉంటునను. ఈ లోక అధికారం రాజకిరీటము తలపై మెరుస్తూ ఉంటునను. అన్నీ ఉండి నీవు లేకపోతే పయనం ఆగిపోవును. అన్నీ ఉండి నీవు లేకపోతే పయనం ఆగిపోవును. నువ్వు రావా నా యోధకురా ఈ విశ్వాస యాత్రలో. నీవు నడువు నా ముందు నడువు ఈ విశ్వాస యాత్రలో. నీ సన్నిధియే నాకు చాలయ్యా, నా హృది వాంఛ నీవేనయ్యా. నీ సన్నిధియే నాకు చాలయ్యా,